హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. సో నేను ముందుగా ఒక 4 eggs బాయిల్ చేసుకుంటున్నాను అండ్ ఒక 3 టొమాటోస్ మీడియం సైజ్ 3 టొమాటోలు తీసుకున్నాను. సో వీటిని ఇలా పీసెస్గా చేసుకున్నాను అండ్ ముక్కలుగా కాకుండా టొమాటోస్ని మిక్సీలో వేసిస్తే ప్యూరీ వస్తుంది కదా, సో అది వేస్తే గ్రేవీ బాగుంటుంది అనమాట, బాగా ఫామ్ అవుతుంది గ్రేవీ అనేది. సో నేను పీసెస్ కాకుండా ఇలా టొమాటో ప్యూరీ చేసుకున్నాను. టొమాటోస్ని మిక్సీలో వేసేసాక ఇలా ఉంది. సో నెక్స్ట్ ఆనియన్స్ ఏమో ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. మరీ చిన్నగా కాదు, మరీ పెద్ద పీసెస్ కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అండ్ మనం 4 eggs బాయిల్ చేసాం కదా, అందులో ఒకటి ఇలా ఏదో బాగాలేదనమాట, లోపల బ్లాక్గా కనిపిస్తుంది. సో ఎందుకు రిస్క్ అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా. సో 4 eggs కాదనమాట, 3 eggs. అంటే ముందు 4 చూపించారు, తర్వాత 3 ఉన్నాయనుకుంటారని చెప్తున్నాను. సో 3 eggs అనమాట. సో 3 eggsని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. హాఫ్గా కట్ చేస్తే ఎగ్స్కి గ్రేవీ అనేది బాగా పడుతుంది కదా, సో హాఫ్ చేసుకున్నాను. సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసేసాను. అంటే వేసే క్లిప్ మిస్ అయిందండి, ఆనియన్స్ వేసేసా అంటే అది వీడియో క్యాప్చర్ అవ్వలేదు కొంచెం సేపు. సో ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అనేవి కొంచెం అయ్యాక ఇలా టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా మిక్సీలో, అది యాడ్ చేసేసుకుంటున్నాను. సో అది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇందులో అంటే ప్యూరీ వేసిన ఆ బౌల్లో కూడా కొంచెం వాటర్ వేసానండి, ఆ క్లిప్ తీయలేదు, అందుకే కొంచెం ఇలా వాటరీగా ఉంది. కొద్దిగా వాటర్ వేసాను అనమాట ఆ గిన్నెతోనే. నెక్స్ట్ ఇందులోకి పసుపు వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకుంటున్నాను. సో మిక్స్ చేసుకొని కొద్దిగా అది బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా బాయిల్ అయ్యాక మసాలా కారం వేసుకుంటున్నాను. మేము మరీ స్పైసీగా తినాం, సో కారం తక్కువే వేసుకుంటామండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే. సో ఇలా కొద్దిగా బాయిల్ అయ్యాక కొద్దిగా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఇది బాయిల్ అవ్వాలండి, లేకపోతే ఆ టమాటోది పచ్చి వాసన ఉంటుంది. సో ఎంత బాయిల్ అయితే అంత మంచిది. సో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మనకి కనిపిస్తుంది కదా ఆయిల్ అనేది, ఇంకా అంటే బాగా బాయిల్ అయిపోయినట్టే. అండ్ గ్రేవీ అనేది కూడా ఫామ్ అయింది కదా, కొంచెం దగ్గరగా అయిపోయిందంతా. సో బాగా బాయిల్ చేయాలి, ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి అంటే మొత్తం ఫాస్ట్గా కలిపేస్తే క్లమ్జీగా అయిపోతుందని భయం నాకు, సో స్లోగా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇలా స్లోగా ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి అంటుకునేలాగా స్లోగా కలుపుకొని మనం ఒక 5 minutes అలా ఉంచితే చాలండి. ఎలాగో ఎగ్స్ బాయిల్డే కదా,
ఇంకా 5 to 10 మినిట్స్ అలా ఉంచాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. సో కొత్తిమీర వేసుకొని స్లోగా మిక్స్ చేసుకొని, కావాలంటే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి టేస్ట్ చూసి. నేనైతే కరెక్ట్గానే వేసాను. ఇంకా ఒక 5 మినిట్స్కి అలా స్టవ్ ఆపేయడమే. అంతేనండి. సో 5 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. సో మనం ఇలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు దాని నోటిఫికేషన్ అనేది వస్తుందంట అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.